అయితే మనకు నాయన చంద్రశేఖర్ నాయన గారి గురువు సిద్ధార్థుల దేశకేంద్రుల స్వాములు, అయ్యగారి గురువు మోమిన్పేట కృష్ణమాచార్యులు, అలా గురు పరంపరగా శ్రీ శివరామ దీక్షితులు, శ్రీధర స్వాముల వారు, ఇంకా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, త్రేతాయుగంలో జనకుడు, ఇలా పరంపరగా ఈ అక్షర బోధ అనేటువంటిది మనకు రావడం జరిగింది. మన పూర్వజన్మ స్మృతం వలన మనకు కూడా అర్హులైనటువంటి గురువు గారి దగ్గర మనం చేసినటువంటి సేవలకు, గురు శుశ్రూషలకు మనకు ఆ బోధన అందుకోవడం, అచల బోధన అందుకోవడం అనేది జరిగింది. అయితే మనం పరంపరగా భావించినప్పుడు శ్రీధర స్వాముల వారు గురువు అని, వారి గురువుల చేత వారు కూడా ఈ అచల బోధన అందుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ఆది గురువు అంటే మొదట గురువు అని ఎవరిని పిలిచినారు? మనకు ఎవరైతే ధర్మం చెప్పినారో మనము మొదటగా మనం శరీరంతో ఈ సృష్టికి వచ్చినప్పుడు, బాహ్య రూపంగా వచ్చినప్పుడు అమ్మ తొలి గురువు అని అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు ఏ విషయము మనకు అప్పుడు జ్ఞానము ఉంటుంది, ఉన్నటువంటి జ్ఞానంతోటే ఉంటాము, కానీ మనకు ఆ జ్ఞానం ఏర్పడదు. కనుక అమ్మ తొలి గురువు అని మనం చెప్పబడుతుంది. ఎందుకంటే ప్రతిదీ నేర్పేటువంటిది అమ్మనే. బాల్యంలో మనం ఎక్కువ సమయం గడిపేటువంటిది అమ్మ దగ్గరే కాబట్టి తొలి గురువు అమ్మ అని మనం తర్వాత బాధ్యతలు విధంగా తెలుసుకొని తర్వాత నాన్నని, ఈ విధంగా గురువులు. తర్వాత మన ఈ పరిపూర్ణ బోధలో ఎవరైతే మన స్వస్వరూపం, మనము అజ్ఞానంలో ఉన్నాం కదా, మరి మన స్వస్వరూపం ఏమిటి? ఈ బాహ్యంగా కనపడేటువంటి 2 చేతులు, 2 కాళ్ళు, శరీరము, తల, ఈ విధంగా కనపడేటువంటి స్థూల శరీరమే మనమా? లేకపోతే మనం ఎవరము, మనం ఎక్కడి నుండి వచ్చినాము? ఈ విధంగా విచారణ చేస్తూ పోతే మనకు ఒక గురువు అవసరమైనది. ఎందుకంటే శిష్యుని పరిపక్వతను బట్టి గురువు లభించడం అనేది జరుగుతుంది. అంటే మన స్వస్వరూపంను తెలుసుకోవడానికి గురువు అవసరమైనది. అంటే ఇక్కడ మనకు ఒక గురువు, పరిపూర్ణ గురువు అంటే ఏ గురువు అయితే పరిపూర్ణమును తెలుసుకొని, తన స్వస్వరూపమును తాను తెలుసుకొని, తాను విడిచినటువంటి ఉనికిని తాను అందుకుని ఉంటాడో అటువంటి గురువు మనను కూడా ఆ విధంగా ఆ ఉనికిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనకు అటువంటి గురువు, అచల గురువు అని దొరికినారు, మనము అదృష్టవంతులము. అంటే మనకి ఇక్కడ గురువు ఎవరు అంటారంటే అయ్యవారు, నాయన మల్లికార్జున నాయన, తర్వాత చంద్రశేఖర అయ్య గారు, ఈ విధంగా పరంపర. అయితే మొదట గురువు అని ఎవరిని పిలిచినారు? మనం ఇప్పుడు గురువు అయ్యగారు అని పిలుస్తున్నాం. మరి వారి గురువు వాళ్ళు కూడా వాళ్ళ గురువును గురువు అని పిలిచినారు. ఈ విధంగా పరంపర పోతా ఉంటే శ్రీధర స్వాముల వారు వారి గురువులు ఉన్నారు. తర్వాత ముందు ఎవరు గురువు అని పిలిచినారు? ఇది గురు పౌర్ణంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే మనం ఇప్పుడు బయటికి పోయినప్పుడు చాలామంది అడుగుతారు, గురు పౌర్ణమి జరిగినది కదా,